వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్ మన ముందైతే ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ ఏం సుందర్ గారు అయితే ఉన్నారు. సో చావా సినిమా గురించి అయితే చాలా బాగా చెప్తాడంట. సరే తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సో నమస్తే అండి. నమస్తే. చావా సినిమా అయితే థియేటర్లో అయితే చాలా ఎమోషనల్ సినిమా అనేసి చెప్తున్నారు, ఆడియన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు. ఇవాళకి ఎంత క్రాస్ చేసింది చావా సినిమా గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్? అంటే జనాలను చావకూడుతుందని చెప్తున్నారు అందరూ. చావకూడుతుందా? అది నెగిటివ్ పాజిటివ్ సార్? చావాలో చావ ఉన్న సినిమాగా చెప్తున్నారు. కాబట్టి అంటే సినిమా హైలైట్ ఏంటంటే క్లైమాక్స్. అంటే ప్రతి సినిమా కూడా జీవితంలో కూడా మన జీవితంలో కూడా ఫస్ట్ హాఫ్ ఒక యావరేజ్గా ఉందనుకోండి, సెకండ్ హాఫ్ బాగోకపోతే జీవితం పోద్ది. జీవితంలో అయినా సరే మా సినిమా అయినా సరే సెకండ్ హాఫ్ బాగుండాలి, క్లైమాక్స్ ఇంకా బాగుండాలి. ఈ సినిమాకి అదే జరిగింది. సార్ కొంతమంది తెలియచ్చు తెలియకపోవచ్చు, చావా అంటే ఏంటి సార్? మీనింగ్ ఏంటి? అంటే సింహం పోయినా సింహం పిల్ల బతికే ఉంది అనేది కాన్సెప్ట్. చావా అంటే సింహం పిల్లగా చెప్తూ ఉంటారు. అంటే ఛత్రపతి శివాజీని ఒక సింహంగా పోలిస్తే ఆయన తర్వాత ఆయన వారసుడిగా వచ్చిన ఇతను కూడా సింహం ఎంత పవర్ఫుల్లో సింహం పిల్ల కూడా అంతే. సంభాజీ మహారాజు ఛత్రపతి శివాజీ పెద్ద కొడుకు అతను. మరి మరాఠాల ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తిగా ఛత్రపతి శివాజీకి వాళ్ళకి పూజిస్తూ ఉంటారంటే ఆరాధ్య దైవంగా చెప్పాలి. మరి ఆ మొఘల్ చక్రవర్తులు ఈ మరాఠాన్ని హస్తగతం చేసుకునే వాళ్ళు చేసే ప్రయత్నాలని ఎలా తిప్పికొట్టాడు సంభాజీ మహారాజు, ఎలా త్యాగం చేశాడు అనేది మెయిన్ కథాంశం. ఔరంగజేబు వర్సెస్ సంభాజీ మహారాజు. అది ఇంకోటి కొందరికి క్లైమాక్స్ అనేది కొంచెం బాగా ఎమోషనల్గా తీసుకెళ్లారు, ఎమోషనల్గానే చూసారు. కానీ కొంచెం అర్థం కాదు ఏంటంటే సంభాజీ మహారాజు చనిపోయాడా చనిపోలేదా, పార్ట్ 2 కూడా ఉండబోతుంది అనేసి అంటున్నారు. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు సార్? అంటే జనరల్గా అయితే సంభాజీ మహారాజు ఆ చిత్రహింసలతో బలైపోతాడు, త్యాగం చేస్తాడు అతను. అది కాకపోతే సినిమాటిక్ వాళ్ళు ఏంటంటే కొంత ఈ సినిమా హిట్ రేంజ్కి వెళ్ళిపోతే దీనికి మళ్ళీ సీక్వెల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే సంభాజీ వదిలిపెట్టిన ఉద్యమాన్ని తర్వాత ఎలా కొనసాగించారు మనకు చరిత్ర ఇది. ఆ చరిత్రనే మళ్ళీ చెప్పడమే ఇంకో సినిమా ఇంకో పార్ట్లో. ఇప్పుడు ఛత్రపతి శివాజీ మీద కూడా సినిమా రాబోతుంది, రిషబ్ శెట్టి పోషిస్తున్నాడు. ఛత్రపతి శివాజీ మరి మా శివాజీ మీద ఎన్నో సినిమాలు వచ్చినాయి, కథలు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే అందరి దృష్టి కూడా శివాజీ మీద పడుతుంది. ఇప్పటి వరకు ఒక 200 కోట్లు క్రాస్ చేసింది అనేసి తెలుస్తుంది. నిజమంటారు సార్ ఇది? ఇంకోటి కొందరికి ఏంటంటే తెలుగులో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అసలు రీమేక్ చేస్తారా చెయ్యరా, స్ట్రేట్గా మన తెలుగులోనే చేస్తారా అనేసి కొంతమంది క్వశ్చన్ ఉంది సార్. అసలు ఇది సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసి ఉంటే కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయి. మీరు అన్నట్టుగా 200 కోట్లు నిజమే, కానీ 400 కోట్లు వచ్చి ఉండే ఈ పాటికి వాళ్ళు పాన్ ఇండియాగా రిలీజ్ చేసి ఉంటే. తప్పు ఎక్కడ జరిగిందంటే వాళ్ళు హిందీగానే రిలీజ్ చేద్దామనే ఉద్దేశమో లేదా భాషని మన మీద రుద్దడం అనే ఉద్దేశం తెలియదు. కానీ వాళ్ళు ఈ బ్యానర్ వాళ్ళు అంతకుముందు తీసిన 3-2 హిట్ అయినా కానీ దాన్ని కూడా డబ్ చేయలే, అలా రిలీజ్ చేస్తున్నారు. అక్కడ సంతృప్తి పడ్డారు వాళ్ళు. ఈ సినిమాను కూడా ఇప్పటికైనా చాలామంది ట్రోల్ చేస్తున్నారు తెలుగులో రిలీజ్ చేయండి అని. తెలుగులో వచ్చి ఉంటే మాత్రం బ్రహ్మాండంగా ఉండేది. ఆ రైట్స్ కొన్నా కానీ అంతవరకు ఆ ఎమోషన్ క్యారీ చేయడం అంత సక్సెస్ఫుల్ చేయలేరు కూడా. కాబట్టి ఈ సినిమానే డబ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి కొన్ని కళాఖండాలు ఉంటాయి, ఆ కళాఖండాలని రీమేక్ చేసి పాడు చేయడం కన్నా అలా యాజిటీస్గా రిలీజ్ చేయడం అనేది చాలా బెటరు. ఇంకా అంతకుముందు ఏంటంటే మహేష్ బాబుతో శాతం ఆలోచన వచ్చిందట. మహేష్ బాబు రిజెక్ట్ చేయడంతో విక్కీ కౌశల్తో వెళ్ళిపోయి అది తీశారు. ఇప్పుడు మహేష్ బాబు చేసి ఉంటే అది వేరుగా ఉండేది, అప్పుడు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయి ఉండేదేమో. ఇప్పుడు ఆ అదృష్టం విక్కీ కౌశల్ దక్కిందని చెప్పాలి. అతనికి పేరు ప్రఖ్యాతులు అద్భుతంగా అమాంతం పెరిగిపోయినాయి. బాలీవుడ్ కూడా వెనకబడిపోతున్నారు అంటున్నాం కదా. చావా సినిమాతో బాలీవుడ్ చావ ఏంటనేది ఇప్పుడు తెలిసిపోయింది. అసలు విక్కీ కౌశల్ ఎవరు సార్? ఆయన తెలుగు ఆడియన్స్కి అంత తెలియకపోవచ్చు, కానీ ఆయన సీనియర్ హీరోనా అప్కమింగ్ హీరోనా? అసలు విక్కీ కౌశల్ అంటే అక్కడ ఎదుగుతున్న హీరో. అతని మార్కెట్ రేంజ్ కూడా 10 crores లోపే ఉన్న, బిలో 10 crores అతని రెమ్యునరేషన్ పరంగా చూసుకుంటే. కాబట్టి ఓ మాదిరి హీరోనే. కాకపోతే కత్రినా కైఫ్ హస్బెండ్గా చూస్తూ ఉంటారు. అతని కెరీర్లోని ఇది బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు మీలాంటి యూత్కి విక్కీ కౌశల్ తెలియట్లేదంటేనే ఆ బాలీవుడ్ హీరోలు వెనకబడిపోతున్నారంటే ఉదాహరణ అదే. ఇప్పుడు విక్కీ కౌశల్ పేరు కూడా తెలియని పరిస్థితులు ఉన్నారంటే అతను ఒక మీడియం రేంజ్ హీరోనే. అలాంటిది ఒక దెబ్బతో విక్కీ కౌశల్ ఎవరు ఏంటి అనే పరిస్థితి వచ్చేసింది. ఈ దెబ్బతో అతనికి స్టార్డమ్ వచ్చేసినట్టు ఆటోమేటిక్గా. అది ఓకే సార్. ఇప్పుడు చావా సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, మీరు హీరో గురించి చాలా బాగా చెప్పారు. ఇప్పుడు డైరెక్టర్ కూడా కొత్త న్యూ కమరా సార్ ఈ సినిమాకి? లక్ష్మణ్ ఉటేకర్ అనేది ఇప్పుడు అతని పేరు కూడా మారుమోగుతుంది. ఏదైనా సరే హిట్ వస్తే ఆటోమేటిక్గా అతని ఉనికి అనేది తెలుస్తుంది. అంతకుముందు ఎన్ని సినిమాలు చేశాడు, ఎవరు చేశారు,
ఏదైనా సరే ఒక సంఘటన జరిగిన తర్వాత పూర్వపరాలన్నీ బయటకు వస్తాయి. ఒక వ్యక్తి ఏదైనా మర్డర్ చేసినా లేదా ఏం చేసినా అప్పుడన్నీ బయట లాగుతారు. అప్పుడు దాకా తెర వెనుక ఉండిపోతూ ఉంటాయి. ఇప్పుడు లక్ష్మణ్ ఉటేకర్ పేరు మారుమవుతుంది. ముఖ్యంగా ఈ సినిమాని క్లైమాక్స్ను కన్నీళ్ళు పెట్టించేయడం అనేది అతను ఒక ఎమోషన్స్ క్యారీ చేయడం కూడా ఒక గొప్ప ఆర్ట్. అట్లా చేయగలిగాడంటే అతనికి మంచి డైరెక్టర్ అని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు చాలామంది డైరెక్టర్లు ఉంటారు. ఇప్పుడు బాలచంద్ర గారు కానీ, గతంలో దాసనారాయణ గారు, బాలచంద్ర గారు, మన తెలుగులో చూసుకుంటే ఇప్పుడు వెట్రిమారన్ గురించి చెప్తున్నారు. అంటే కొన్ని ఎమోషన్స్ క్యారీ చేయడంలో కొంతమంది క్యారీ చేయలేరు, కొంతమంది బ్రహ్మాండం క్యారీ చేస్తారు. అంటే నవ్వించినప్పుడు నవ్వు వస్తుంది, ఏడిపించినప్పుడు ఏడుపు వస్తుంది. అలా చేయగలిగిన వాళ్ళే గొప్ప డైరెక్టర్ అవుతాడు. ఇప్పుడు లక్ష్మణ్ ఉటేకర్ పేరు మారుమవుతుంది. మీరు ప్రతిసారి క్లైమాక్స్ సూపర్ ఉంది, క్లైమాక్స్ సూపర్ ఉంది అని అంటున్నారు కదా సార్. మేము కూడా సినిమా చూస్తాము. క్లైమాక్స్లో ఎంత చిత్రహింసలు పెట్టారంటే అసలు సంభాజీ మహారాజ్ని బ్లేడ్లతో కోసి ఉప్పేయడము, కంట్లల్లో నిప్పులు వేయడము, అసలు ఏంటి సార్ ఇంత చిత్రహింసలు పెట్టారా సార్ నిజంగా? ఖచ్చితంగా పెట్టారు. ముక్కలు బాడీ ముక్కలుగా చేసి నీటిలో పారేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఎంత పెద్ద చరిత్ర. ఎందుకంటే మరి ఒక రకంగా చెప్పాలంటే సంభాజీ మహారాజు త్యాగం చేసాడనే చెప్పాల్సి వస్తుంది. జీవితాన్ని త్యాగం చేశాడు. తండ్రి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయి సింహమేనని. ఇప్పుడు సినిమాలో డైలాగ్ ఉంటుంది, బోన్లో ఉన్న అడవిలో ఉన్న పులేరా డోంగ్రే అని మన తెలుగు సినిమాలో ఎప్పుడు పాత సినిమా డైలాగు. అట్లాగే ఛత్రపతి శివాజీ లేకపోయినా ఆయన ధైర్యాన్ని, ఆ పొట్టిదలని, ఆ మొండితనాన్ని ప్రదర్శించిన వ్యక్తిగా సంభాజీ మహారాజ్ చరిత్రలో మిగిలిపోతాడు. ఇప్పుడు ఈ సినిమాతో ఏంటంటే, ఇప్పుడు నిన్నటిదాకా మరాఠాల ఆత్మగౌరవం అనే మాట, మరాఠా సామ్రాజ్యం మహారాష్ట్ర ఆ ఏరియా వరకే ఉండేది. శివాజీ పేరు అట్లా మారుమోగుతూ ఉండేది. ఇప్పుడు మన ప్రతి చోట కూడా ఛత్రపతి శివాజీకి సంబంధించిన కార్యక్రమాలు ఆయన జయంతి సందర్భంగా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. సంభాజీ మహారాజు ఇంత చేశాడనేది, త్యాగం చేశాడనేది చాలా తెలుస్తుంది. కొన్ని అంతే. ఇప్పుడు కరుణామయుడు సినిమా లేకముందు కూడా క్రిస్టియానిటీ అంత ఇదిగా ప్రభావం ఉండేది కాదు. కొన్ని సినిమాల ప్రభావం, స్వామి అయ్యప్ప సినిమా వచ్చిన తర్వాత అయ్యప్ప మాలలు వేసిన వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. అట్లా ఇప్పుడు సంభాజీ మహారాజు ఇంత త్యాగం చేశాడనేది ఈ సినిమా ద్వారా బయటకు వచ్చింది. అది సార్. ఇంకోటి సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు కొంతమంది, చావా సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవడానికి బీజేపీ కోణం ఉందనేసి చెప్తున్నారు సార్. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు సార్? అంటే హిందుత్వ ఎజెండా, సనాతన ధర్మాన్ని కాపాడాడు అనేదే. ఇక్కడ బీజేపీ ఎజెండా కూడా సనాతన ధర్మమే కదా. సంభాజీ మహారాజు కానీ లేదా మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కానీ వీళ్ళంతా సనాతన ధర్మాన్ని కాపాడటం కోసమే వాళ్ళ పోరాటం అంతా సాగింది అనేది మనకు చెప్పేది. ఇక్కడ బీజేపీ ఉందా లేదా పక్కన పెడితే, బీజేపీ ఉన్నా లేకపోయినా సినిమాని సినిమాగానే చూస్తారు. సార్ ఇంకోటి సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ వచ్చేది ఏంటంటే, తెలుగులో రీమేక్ త్వరలోనే రాబోతుంది తెలుగులో. అండ్ దీంట్లో తెలుగు స్టేట్ సినిమా కూడా చేయబోతున్నారు. ఇది చావా సినిమా. దీంట్లో మెయిన్ లీడ్గా చేయబోయేది ఎవరు అంటే ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు చేయబోతున్నారు అనేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రొడ్యూసర్గా బిగ్ ప్రొడక్షన్ కూడా ఉండబోతుంది అనేసి తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు సార్? నేను అనుకోవడం అంత సాహసం చేయకపోవచ్చు అనుకుంటున్నా. ప్రభాసు, రామ్ చరణ్ చేయాలనుకుంటే ప్యాన్ సినిమాకే చేస్తారు. కానీ ప్రభాసు ఆల్రెడీ ఆ స్థాయి హీరోనే, రామ్ చరణ్ ఆ స్థాయి హీరోనే. మళ్ళీ ఎందుకు ఈ ప్రయోగం చేస్తారు? ఇంత హిట్ అయిన సినిమాని ఎప్పుడూ చేయరు, మళ్ళీ అదే ప్రయోగం చేయరు. అది నేను అనుకోవడం ఏంటంటే, ఈ సినిమా డబ్ చేసి వదలటమే చేస్తారు. కానీ ఇప్పుడు కొన్ని ఉంటాయి. ఇప్పుడు భాషా సినిమాని రీమేక్ చేసి ఉంటే అంత పెద్ద హిట్ అయ్యేదా? అవదు. ఇప్పుడు మొఘలి ఆజంని అదే కథ తీసుకుని తెలుగులో చేశారు, అక్బర్ సలీం అనార్కలిగా. హిట్ అయ్యిందా? అవదు. కాబట్టి ఒక కళాఖండాలుగా మిగిలిపోయిన సినిమాలు కళాఖండాలు రిలీజ్ చేసినవి ఉత్తమం. ఇప్పుడు కిల్ అనే సినిమా వచ్చింది ఈ మధ్యన బాలీవుడ్లో, అద్భుతంగా చేసాడు అతను. రామ్ చరణ్ సినిమా చేయబోతున్నా అంటున్నారు డైరెక్టరు. అది అంతేగాని మళ్ళీ ఆ కిల్ రైట్స్ కొనుక్కొని చేద్దాం అనే ప్రయోగాలు, ఆలోచనలు కూడా వచ్చినాయి. ఎందుకంటే జరుగుతుంది, చేస్తున్నారని కూడా అంటున్నారు. ఎంతవరకు తెలియదు. కానీ అదే డైరెక్టరు చేసి ఉంటే అది వేరుగా ఉంటుంది. ఇప్పుడు మన ఈ మధ్య 96 సినిమా ఉంది, జానుగా ఆ సినిమా వచ్చింది. నాకు 96 వచ్చిన పేరు జానుగా రాలేదు కదా, అట్లా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయోగాలు చేయరు. సార్ ఫైనల్ క్వశ్చన్ లాస్ట్ ఏంటంటే, మహేష్ బాబు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వాలో ఆనందపడాలో అర్థం అవ్వట్లేదు. మహేష్ బాబు గారు 2 స్టోరీస్ రిజెక్ట్ చేశారంట సార్. ఒకటి పుష్ప స్టోరీ ఫస్ట్ మహేష్ బాబు గారే విన్నారంట. ఆ స్టోరీ నచ్చకనో ఏమో రిజెక్ట్ చేశాడంటే, ఇప్పుడు చావా సినిమా కూడా మహేష్ బాబు గారే విన్నారు, ఇది కూడా రిజెక్ట్ చేయడం. దీన్ని ఏ విధంగా అంటే ఏ విధంగా తీసుకోవాలంటే, కొన్ని పాత్రలు కొందరు చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు పుష్ప పాత్ర అల్లు అర్జున్ చేస్తేనే దానికి న్యాయం జరుగుద్ది. కొన్ని పాత్ర మహేష్ బాబుకి ఏంటంటే ఆ పాత్ర మహేష్ బాబు సూట్ కాదు. ఎవరికి తగ్గ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగాను ఆ పాత్ర వాళ్ళు చేయాలి. తప్పితే రిజెక్ట్ చేయడానికి కారణాలు కూడా ఉంటాయి. ఇది నాకు సూట్ అవ్వదు, వాళ్ళే చెప్తూ ఉంటారు. ఈ పాత్ర పలానా వాళ్ళతో చేసుకుంటే మీరు బాగుంటుందని చెప్తారు కూడా. సార్ మరి డైరెక్టర్లు వీళ్ళని ఊహించుకొని రాసుకుంటారు కదా సార్.
ఊహించుకుంటూ రాసుకోవడం కాదు, అట్లా అది తప్పు. వాళ్ళకి చెప్తూ ఉంటారు, నేను మీకోసమే రాశానని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి వినిపించి వద్దని చెప్పిన సందర్భాలు ఉంటాయి. అంతేగాని ఇంకో కొత్త హీరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే మీకోసమే రాశానని చెప్తారు. వాళ్ళు వచ్చి నేను విన్నాను అని చెప్పరు కదా వీళ్ళకి ఫోన్ చేసి. కాబట్టి అలా చెప్పుకుంటూ ఉంటారు, డైరెక్టర్లు కూడా అలా చెప్తారు, ఇది మీకోసమే రాశానని అంటారు. ఇప్పుడు మహేష్ బాబు చేసి ఉంటే అది ఇంత పెద్ద హిట్ అయ్యేది లేదని సెకండరీ. కాకపోతే ఎందుకు ఏ కారణాల వల్ల అంటే తనకు నచ్చకపోవచ్చు. ఇలా చాలామంది చేశారు హీరోలు, చిరంజీవి గారు వద్దనుకున్న సినిమాలు కొంతమంది చేశారు, అది హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత అనిపిస్తుంది అయ్యో నీ చేసింటే పోయేది అనిపిస్తూ ఉంటుంది. కానీ పుష్ప మాత్రం అల్లు అర్జున్ చేయటమే కరెక్టు. అది నేను అనుకోవటం అది వెళ్ళిందని నేను అనుకోవట్లా. థ్యాంక్స్ సార్, చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ.